ఆదివాసీ ఆత్మగౌరవ దీక్ష ఉద్యమ సహచరులందరికీ నా యొక్క ఆదివాసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. సోదరులారా, మరి ఈ దీక్ష యొక్క ఉద్దేశం మిత్రులు మాట్లాడినటువంటి వాటిల్లో అందరూ కూడా మనకందరికీ అర్థమైంది. ప్రధానంగా గత నెల 11-12 తారీఖుల్లో 48 గంటలు మనం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. గౌరవ సభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి 170 ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలకు నిరసనగా మనం బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి ఆ బంద్ చేసేటటువంటి క్రమంలో మొదటి రోజు చేసినటువంటి బంద్కే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి వివరణ ఇస్తూ ఆదివాసీ చట్టం భూ చట్టమైనటువంటి 170 జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు, 170ను మార్చే ప్రసక్తే లేదు, మేము పూర్తిగా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను, ఆదివాసీ హక్కులను కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడంతో రెండవ రోజు మన బంద్ను విరమించుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి ఈరోజు చేసేటటువంటి దీక్ష యొక్క ఉద్దేశం, మన ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు 48 గంటలు బంద్కు పిలుపు ఇవ్వడంతో దాన్ని విరమింపజేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాట ఉండకూడదు. నిజంగానే పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చట్టసభల్లో, శాసనసభ సమావేశంలో మరి 170 గురించి ఖచ్చితమైనటువంటి చర్చ జరిగి 170 అమలుకి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అది శాసనసభ వేదికగా జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి విన్నవించేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చేసేటటువంటి ఆదివాసీ ఆత్మగౌరవ సభ ఉద్దేశం. మరి మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు, ప్రతి ఒక్క చిన్నపిల్లడికి కూడా తెలుసు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చే 78 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా మరి ఏదైతే చట్టాలు అమలు చేయాలంటున్నామో ఆ చట్టాలు అమలు చేసేటటువంటి భారత రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మరి ఏదైతే చట్టం అంటున్నామో 170 చట్టం ఏర్పడి నేటికి 55 సంవత్సరాలు అయినది. కానీ ఆ చట్టం ఆదివాసుల యొక్క భూ హక్కులు కాపాడాలి, రక్షించబడాలి అని చెప్పేసి వెలిసినటువంటి 170 చట్టం నేడు 5.5 దశాబ్దాల తర్వాత ఒక్కసారి ఆ చట్టం జోలికి వెళ్ళి చూసినట్లయితే ఒకవైపు అక్రమార్కులు, ఆదివాసేతరులు ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళ చేతుల్లో ఈవేళ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఇంచుమించుగా మరి కొన్ని ప్రాంతాల్లో అయితే 60-80% ఆక్రమించబడింది. మరి మన హెడ్ క్వార్టర్లో చూసుకున్నట్లయితే 20 నుండి 30% భూభాగం అంతా కూడా ఈవేళ ఆదివాసేతరుల చేతుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఎందుకు వెళ్ళిపోయిందని చెప్పేసి మనం ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే ఇది కేవలం గిరిజనేతరుల యొక్క తప్పు కూడా కాదు. దాని వెనకాల ప్రభుత్వ అధికారుల యొక్క ప్రోత్సాహం, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మన ఆదివాసీ అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల ప్రోత్సాహం కూడా ఉందని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంటే మనకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి చట్టాలు ఉల్లంఘించబడడానికి మరి కారణం ఎవరని చెప్పేసి అంటే ప్రభుత్వంతో పాటు మన ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ఆదివాసేతర పార్టీల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి సోదరులారా, ఇలాంటి పరిస్థితుల్లో 5.5 దశాబ్దాలు పూర్తయినటువంటి అమలు కానటువంటి 170 చట్టాన్ని ఈవేళ నీరుగార్చేటటువంటి ప్రయత్నంలో భాగంగా మరి చట్టసభల్లో కీలకమైన వ్యక్తులు చేసేటటువంటి ప్రకటనలు, అదేవిధంగా ఈరోజు ఒక ప్రకటన నేను చూడడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు మన గ్రామాల్లో, టూరిజంలో ఉన్నటువంటి గ్రామాల్లో హోమ్ స్టే ప్రోగ్రామ్స్, ఎక్కడెక్కడైతే టూరిజం ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో టూరిస్టులు వచ్చి ఆ గూడెల్లోనే ఉండేటటువంటి ఆ హోమ్ స్టే, ఆ గృహాల్లో ఉండేటటువంటి సదుపాయం చేయడానికి ఇవాళ మండల అధికారులకు, ఎంపీడీఓలకు, ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చినట్టు చూసాం.
మనకు తెలుసు 2021లో ఆదివాసీ జేఏసీ అనేటటువంటి ఒక ప్రజా సంఘాల వేదికలో మన హక్కులను కాలరాయబడుతున్నప్పుడు బంధు పిలుపునివ్వడం జరిగింది. దేనికంటే జీవో నంబర్ 3 అలాగే మరి మనకున్నటువంటి సర్వ హక్కులను కోల్పోయేటటువంటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటాం మనం పిలుపునివ్వడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా టూరిజం ఏరియాలో మనం పర్యవేక్షించాం. మరి ఏదైతే టూరిజం ఏరియా ప్రధాన కేంద్రమైన అరకువేలిలో ఉందో ఆ ఏరియా అంతా కూడా, ఆ ప్రాంతం అంతా కూడా టూరిజం పేరుతో మరి ఆదివాసీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ధ్వంసమైపోయేటటువంటి రీతిలో అవలంబిస్తున్నారని చెప్పేసి, వ్యభిచార గృహాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మనం తీవ్రంగా వ్యతిరేకించడం అనేటటువంటి జరిగింది. టూరిజం అనేటటువంటి పదానికి వ్యతిరేకించడం జరిగింది. మరి ఈవేళ మన ఆదివాసీ సంస్కృతి, ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు కూడా మరి ఎలా తయారైందో అని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈవేళ సాక్షాత్తు మన గూడెల్లోనే టూరిస్టులు వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకునేటటువంటి మరి అవకాశాన్ని కల్పించేటటువంటి ఒక ఆలోచన ఈవేళ ప్రభుత్వాలు కంకణం కట్టుకొని ఈవేళ మన అధికారుల ద్వారా మరి ఈవేళ ఆ ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం ఉంది. మరి ఇది ఏ ఆదివాసుల యొక్క సలహాలు తీసుకున్నారో, ఏ ఆదివాసీ ప్రజాప్రతినిధుల యొక్క సలహాలు తీసుకున్నారో తెలియదు. కానీ ఇక్కడ ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నాశనం అయిపోయేటటువంటి విధానాలను, మరి ఆదివాసీ హక్కులు చట్టాలు కాళ్ళ రాసేటటువంటి విధానాలను ఈవేళ యంత్రాంగం చాలా త్వరగా తీసుకొచ్చి ఇక్కడ అమలుపరిచేటటువంటి వారి కార్యక్రమాలు చేస్తున్నాయి. మిత్రులారా, మీకు మాకు అందరికీ తెలుసు, జీవో నంబర్ 3 ఏర్పడి సుమారుగా 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ జీవో ఖచ్చితంగా అమలు చేయడానికి 15 సంవత్సరాల తర్వాతనే ఆ జీవో అమలు చేయడానికి అధికారులు మరి చొరవ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే అంటే సుమారుగా 20 సంవత్సరాల పాటు ఆ జీవోని అమలు చేయడానికి సమయం తీసుకున్నటువంటి అధికారులు జీవో నంబర్ 3 ఎప్పుడైతే రద్దయిపోయిందో వెంటనే ఆ జీవో సుప్రీంకోర్టు ఆదేశాలను ఇక్కడ అమలుపరుస్తున్నారు. అంటే జీవో నంబర్ 3 ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా మనకు ఇవ్వాలి, అది ఇచ్చేటటువంటి వాటిని ఆలస్యం చేశారు. కానీ ఏదైతే జీవో నెంబర్ 3 రద్దు అయిపోయిందో ఆ రద్దు యొక్క అంశాన్ని అనుసరించి ఈవేళ ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకు ఉద్యోగాలు లేకుండా చేసేటటువంటి కార్యక్రమాలు మాత్రం తక్షణమే అధికారులు ఈవేళ అమలు చేసి ఆదివాసులకు నష్టం కలిగిస్తున్నారు. మరి అదేవిధంగా 170 ఇది 55 సంవత్సరాలు అయినప్పటికీ ఆ చట్టంని అమలు చేయకుండా భూములను కూడా అన్యక్రాంతం అయిపోతున్నా చూస్తూ ఊరుకుంటున్నారు. ఏమి అని చెప్పేసి అంటే మీ వాళ్ళే బినామీలు ఉంటున్నారు అంటారు. అంటే బినామీలుగా ఉన్నటువంటి వారిని నివారించడానికి వీళ్ళ దగ్గర చర్యలు లేవా? ఇక్కడ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళకంటే ఈ బినామీలు ఎక్కువ కాదు. మరి ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు అమలుపరచడానికి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వీళ్ళేమైనటువంటి సామాన్యులు కారు. మరి ఎందుకు అమలు చేయడంలో వీళ్ళు వివక్ష చూపిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను అధికారులకు ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఇక్కడ ఈ ప్రాంతం పరిస్థితులను, మరి ప్రజలను, ఆదివాసీ ప్రజలను మీకు ఆదాయం పెంచేటటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి టూరిజం లేకపోతే మరొకటి రకరకాలైనటువంటి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కొల్లగొట్టేటటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి మరి మీరు ఆలోచనలు చేసేటప్పుడు దయచేసి ఆదివాసుల యొక్క మనోభావాలను, ఆదివాసుల యొక్క సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని మేము కోరుతున్నాం. మరి మిత్రులారా, ఈ దీక్ష మరి మనకు తెలుసు, ప్రభుత్వం ఒక ఉద్యమం లేచిందంటే దాన్ని అణిచివేయడానికో లేదా దాని నుండి తప్పించుకోవడానికి ఒక మాట ఆడుతుంది. కానీ అదే మాట ఆడిందని చెప్పేసి మనం సంబరాలు చేసుకుంటూ చాలామంది మిత్రులు చూసాం, స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం. 170 ఏదో అమలు పరిచినట్టు ప్రకటనలు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. కానీ ఈవేళ మరి ఆ రోజు మాట వరకే ఉన్నది. కానీ మనం ఎంత ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తుంటే అంత ఎక్కువగా అక్రమ కట్టడాలు అన్యక్రాంతం అయిపోయేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. జీవో నెంబర్ 3 అమలు చేయండి, జీవో నెంబర్ 3 తరహా కొత్త జీవోని మరి తయారు చేయండి అని చెప్పేసి మన వైపు మాట్లాడుతుంటే ఐటీడీఏలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా మనకు ఉద్యోగాలు రాకుండా చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా అవలంబిస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇటీవల మరొక విచిత్రమైనటువంటి మేము చూసాం. ఈవేళ హెచ్ఎంసీకి ప్రమోషన్లు ఇస్తున్నారు. ఆదివాసీ హెచ్ఎంసీకి ఈవేళ మరి కొన్ని ఎస్సీటీస్ ఎవరైతే ఉన్నారో, స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తున్నారు. మొన్నటి దాకా
ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి డిప్లొమా హోల్డర్స్కి, అలాగే హిందీ సబ్జెక్ట్ అయినటువంటి మాధ్యమ విశారద ఉన్నటువంటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్స్గా ఇస్తూ స్కూల్ అసిస్టెంట్స్ నుండి హెచ్ఎంసీగా ఇచ్చినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి మొన్నటి వరకు. ఈవేళ ఏమంటున్నారంటే ఎవరైతే ఆ రకంగా ప్రమోషన్స్ గతంలో ఇచ్చారో అదే వ్యక్తి ఈవేళ ఇక్కడ సూపరింటెండెంట్గా ఉన్నారు. అదే సూపరింటెండెంట్ ఏమంటారంటే మీరు +2 మీరు ఇంటర్మీడియట్ వర్తించరు, డిప్లొమా వాళ్ళను హిందీ చేసినటువంటి వాళ్ళు అని చెప్పేసి వర్తించరు, ఈ ప్రమోషన్స్కి మీరు ఎవరు కారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ నిర్బంధంగా వీళ్ళు పక్కన పెట్టడం అనేటటువంటి జరిగింది. అంటే మనం 100% ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతుంటే ఒకవైపు నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఈవేళ అధికార యంత్రాంగం చేస్తుంది. వాళ్ళకి మన నాయకులు మన నేతలు ఒత్తాస పలుకుతున్నారు. ఇది జరుగుతుంది కనుక సోదరులారా, మనం ఎవరు ఏ సంఘమైనా ఏ పార్టీ అయినా ఎవరైనా సరే ఒక వేదిక మీదకు వచ్చి మన సమస్యలను మన పరిష్కరించుకునేటటువంటి వాటిల్లో మన చట్టాలను కాపాడుకునేటటువంటి వాటి విషయంలో మరి మన జీవాలను అమలుపరుచుకునేటటువంటి వాటి విషయంలో మరి ఉద్యమ స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీలో మరి ఇక్కడ ఎన్ని సంఘాలు వచ్చున్నారో ఏంటో తెలియదు, కానీ చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా లేకపోతే ఒక వ్యక్తిగా ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు ఆ ఉద్యమం వలన నీకు నాకు ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ చాలామందికి దాని వెనకాల ఆ ఉద్యమం వలన ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కొంతమంది మిత్రులు ఉద్యమాలను హేళన చేస్తూ మాట్లాడుతుంటారు. ఉద్యమం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు అట్లా మాట్లాడతారు. ఉద్యమం అంటే ఏమిటో ఎవరి కోసం అంటే ఒక ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం వల్ల నేను లబ్ధి పొందాలని చేసేటటువంటిది ఉద్యమం కాదు. ఉద్యమం అంటే ఆ ఉద్యమ ఫలితం నేనే అనుభవిస్తానని చెప్పేసి చేసేటటువంటిది అది ఉద్యమం కాదది. అది గుర్తించుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మనం ఈ చట్టాలను మరింత పకడ్బందీగా మనం అమలు చేసుకోవడానికి మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మరి మన పాలకులు ఉన్నారు, ఈవేళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, భవిష్యత్తులో రాబోయేటటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఆదివాసేతర పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానీ ఏ స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ జరగదు. వాళ్ళు పార్టీలో అధిష్టానం ఏది చెప్పితే అదే ఇక్కడ జరుగుతుంది. ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. మరి ఎలాగా అని చెప్పేసి అంటే మరి మనం కేవలం ఐక్య ఉద్యమాల ద్వారానే మన చట్టాలని హక్కుల్ని కాపాడుకోగలగామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి గతంలో మనం చూసాం, మొత్తం పంచాయతీ ఎలక్షన్ల విషయంలో మండల పరిషత్ సీట్లు, జిల్లా పరిషత్ సీట్లు అనుకో జనరలైజ్ చేసేయడం అనేటటువంటి జరిగింది. పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు కలిసి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఎప్పుడైతే మనం పేర్కొన్నామో ఆ రోజే ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ప్రజా ఉద్యమం వలన సాధించుకున్నామో తప్ప ఏ రాజకీయ నాయకుడు చేసినటువంటి పోరాటం వలన, ఏ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చట్టసభలో వెళ్ళి మాట్లాడటం వలన వెళ్ళిపోయినటువంటి రిజర్వేషన్ రాలేదు, లేకపోతే పార్లమెంట్లో మాట్లాడటం వల్ల వెనక్కి వచ్చిన సందర్భం కాదది. కేవలం ప్రజా ఉద్యమం వల్లనే మనం సాధించుకోగలిగామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉద్యమాలను ఎవరు కూడా ఎలాంటి ఉద్యమైనా ఉద్యమమే, ఆ ఉద్యమం చేసేటటువంటి చులకన చేసిగా మాట్లాడడం సరికాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి సోదరులు చాలామంది ప్రజా సంఘాల మిత్రులందరూ ఉన్నాం. మనం కొద్ది గంటల తర్వాత మనం అందరూ కూడా సమావేశమై ఒక కీలకమైనటువంటి మన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.